దేవనామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 26వ తేదీ 2026 సంవత్సరము గురువారము. ఈరోజు వాక్యము లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనము. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువు రాకడ కొరకు సిద్ధపడే వారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు వైద్యుడైన లూకా ప్రభు అయిన యేసు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో ఆ 3.5 సంవత్సరములు ఆయన దైనందిన జీవితంలో ఆయన ఏ విధంగా జీవించాడు అనే విషయాలను రాస్తూ ఉన్నాడు. డాక్టర్లు కదా, ఎలా అయినా ఒక వ్యక్తి యొక్క స్కెడ్యూల్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తారు. లూకా గారు ఎంతైనా వైద్యుడు గనుక ప్రభు అయిన యేసు యొక్క దైనందిన జీవితము ఏమిటి, ఫలానా టైంకు యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారు అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. పగలంతా ఆయన దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు ప్రార్థనలో కాలము గడుపుచున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఒలీవల కొండ యెరూషలేమునకు అతి సమీపముగా ఉంది. యెరూషలేము పక్కనే ఉన్న కెద్రోను వాగు దాటినట్లయితే మనము ఒలీవల కొండకు చేరగలము. ఈ ఒలీవల కొండపై అనేకమైన గొప్ప కార్యములు, ప్రభు అయిన యేసు యొక్క బోధలు అక్కడ చేయబడ్డాయి. యేసు క్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడిగారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, లోకము ఎప్పుడు అంతమవుతుంది, ఆ విషయాలు మాకు తెలియచేయమన్నప్పుడు అంత్యకాలంలో జరగబోయే విషయాలు ప్రభు అయిన యేసు ఒలీవల కొండపై కూర్చుని తన శిష్యులకు ఏకాంతంగా బోధించారు. అయితే ఈ ఒలీవల కొండ దగ్గరే ఆయన అధిక సమయము ప్రార్థనలో గడిపారు. ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిలో గోజాడుతూ బ్రతిమలాడుచు మోకాళ్ళుని కన్నీళ్లతోనూ రోదనలతోనూ ఆయన ప్రార్థన చేసినట్లుగా సమస్త మానవాళి కొరకు, ఆ రక్షణ కార్యము కొరకు, శిలువ బలియాగము కొరకు తండ్రి అయిన దేవునిని బ్రతిమలాడుచు ఆయన ఎంత విధేయతను కనపరిచారో మనం అర్థం చేసుకోగలం. అయితే ఆయన రెండవ రాకడలో రానై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడికి రానై ఉన్నాడు చూడండి. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చూడండి, ప్రభు అయిన యేసు ఎక్కడికి రానై ఉన్నారో రెండవ రాకడలో, ఎక్కడ ఆయన పాదము మోపనై ఉన్నారో స్పష్టంగా రాయబడింది. నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో 2003వ సంవత్సరం, అప్పుడు భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్. అయితే 2004లో ఎలక్షన్ కోసం ఆయన భీమవరం వచ్చారు. భీమవరంలో నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజుల్లో మా కాలేజీలో ఒక హెలీప్యాడ్ ఉండేది. అంటే హెలికాప్టర్ ల్యాండ్ అవటానికి అనువైన ఏర్పాటు. అయితే ఒకానొక రోజు చాలామంది పోలీసులు, ఎంతోమంది సెక్యూరిటీ, మఫ్టీలో ఉన్నవారు, యూనిఫామ్లో ఉన్నవారు, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఇలా రకరకాల వింగ్స్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ కాలేజీలో తిరుగుతూ ఉండేవారు. వారు పహారా కాస్తూ ఉండేవారు. ఎందుకు మాకు మొదట్లో తెలియలేదు. అయితే
2, 3 రోజులకు తెలిసింది ఏమిటి అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ వస్తున్నారు ఎలక్షన్ అనగా ఈ ఎన్నికల ప్రచారానికి అని. అయితే ఆయన వచ్చే రోజు మాకు కాలేజ్ అయితే సెలవిచ్చారు. ఎంత పకడ్బందీ ఏర్పాటు, ఎంత టైట్ సెక్యూరిటీ. దాదాపుగా కాలేజ్ స్టూడెంట్స్‌గా మేము ఆ గేట్ బయట ఉండి, మా హాస్టల్ ముందు నుంచి ఆయన వెహికల్స్ వెళ్తూ ఉంటే దాదాపుగా 28 వెహికల్స్ ఒకే నంబర్, ఒకే మోడల్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఆయన ఎందులో ఉన్నాడో ఎవరికీ తెలియదు. దాదాపుగా ఆయన రావటానికి వారం రోజుల ముందు నుంచి కాలేజ్ అంతటిని వారి అధికారంలోకి వారు తీసుకున్నారు. అంటే ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ రావటానికి, ఒక చోట ఆయన ల్యాండ్ అవ్వటానికే అంత ఏర్పాట్లు చేసినప్పుడు, అంత ముందుగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ప్రభువైన యేసు వచ్చే ఆ స్థలము గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే సిద్ధపాటు జరిగింది. ఏర్పాటు చేయబడింది. ఎక్కడికొస్తాడాయన? ఒలీవల కొండపైకి ఆయన పాదములుంచుతాడు. అంతకు మునుపు అక్కడే మోకాళ్ళూని ప్రార్థన చేసిన ప్రభు, తండ్రైన దేవునిని బ్రతిమలాడిన ప్రభు, మానవాళి మోక్షము కొరకు ప్రయాసపడిన ప్రభు, ఇప్పుడు అదే కొండపై రాజులకు రాజుగా, యూదా గోత్రపు సింహముగా, తీర్పు తీర్చువానిగా అక్కడ పాదములుంచుతాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, మరి ఆయన రాకడకు నీవు సిద్ధమేనా? ఒకప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు యూదా గోత్రపు సింహముగా రానయ్యున్నాడు. ఒకప్పుడు నీ పక్షముగా తండ్రి అయిన దేవునిని బ్రతిమలాడటానికి అక్కడ మోకరిల్లాడు. ఇప్పుడు ఆయన మాట వినని వారికి, రక్షణను నిర్లక్ష్యము చేసిన వారిని, ఆయనను తృణీకరించిన వారిని తీర్పు తీర్చటానికి ఆయన రానయ్యున్నాడు. ఒకప్పుడు అక్కడ మోకాళ్ళూనినవాడు ఇప్పుడు అక్కడ పాదములుంచబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఆయన రాకడకు నీవు సిద్ధమేనా? ఇక రెండవదిగా చూచినట్లయితే, ఒకప్పుడు ఒలీవల కొండ దగ్గర దీన దాసునిగా ఉన్న మన ప్రభు ఎప్పుడైతే ప్రభు చిత్తానికి లోబడ్డారో ఇప్పుడు అదే ప్రాంతంలో రాజుల రాజుగా రానయ్యున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ప్రభు చిత్తానికి మనం తల వంచినట్లయితే, ఎక్కడ మనము ఆయన మాటకు, వాక్యానికి, ఆలోచనకు మనము తలొగ్గామో అక్కడే దేవుడు నిన్ను నన్ను హెచ్చించనై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొరియా పర్వతంపై అబ్రహాము దేవుని మాటకు లోబడి తన కుమారుడైన ఇస్సాకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. అదే మొరియా పర్వతంపై అతడు విశ్వాసులకు తండ్రిగా ప్రకటింపబడ్డాడు. ఎక్కడైతే దావీదు అవమానింపబడి తరిమివేయబడ్డాడో అక్కడే దావీదును దేవుడు హెచ్చించాడు. ఈ ఐగుప్తులో అయితే యోసేపు నిష్కారణంగా ద్వేషించబడ్డాడో, శిక్షించబడ్డాడో, అవమానించబడ్డాడో, దెబ్బలు కొట్టబడ్డాడో అదే స్థలములో రెండవ ఫరోగా దేవుడు ఆయనని నిలబెట్టాడు. ఏ పొలములో అయితే రూతు పరిగేరుకున్నదో అదే పొలమునకు యజమానురాలయ్యింది. ప్రియ సహోదరుడా, సహోదరి, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా దేవుని చిత్తమునకు మనం లోబడితే ఎక్కడ తల వంచుకుని మనం ఉన్నామో అక్కడే తలెత్తుకునే పరిస్థితి దేవుడు దయచేస్తాడు. ఎక్కడ దీనులముగా దేవుడు మనం ఉన్నామో అక్కడే దేవుడు గనులుగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎక్కడ తక్కువ వారముగా మనం ఉన్నామో అక్కడే గనులైన వారుగా దేవుడు నిలవబెడతాడు. ప్రభువైన యేసు ఒకప్పుడు దీనదాసుడిగా దాసుని రూపము దాల్చుకుని మోకాళ్ళుని దేవునిని బ్రతిమలాడాడు. ప్రజల కొరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు అదే స్థలములో రాజుల రాజుగా రానై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన రాకడకు నీవు సిద్ధమా? రెండవదిగా, నా పరిస్థితి బాగోలేదు, ఇబ్బందిగా ఉంది, శ్రమగా ఉంది, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో. ఎక్కడ అవమానింపబడ్డావో,
ఎక్కడ దూషించబడ్డావో, ఎక్కడ తగ్గింపబడ్డావో, ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ క్రీస్తు నామము నిమిత్తము నీవు తక్కువగా చూడబడ్డావో అక్కడే 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 దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ముందడుగు వేయి. దేవుని చిత్తానికి, వాక్యానికి, ఆలోచనకు, ప్రణాళికకు లోబడి జీవించు. హెచ్చించువాడు, వర్ధిల్ల చేయువాడు, ఘనపరచువాడు మన ప్రభువే. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, ఒకానొక ప్రభువా, మనుషులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒలీవల కొండపై మోకాళ్ళుని ప్రార్థన చేసి తండ్రిని గోజాడుతూ బ్రతిములాడుచు మానవాళి రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన చేసిన ప్రభువానికి వందనాలు. నీ రెండవ రాకడలో ఒలీవ కొండపైకే మీరు రానయ్యున్నారు. ఇప్పుడు పాదములు మోపగా గొప్ప లోయ ఒకటి ఏర్పడుతుందని ప్రభువా నీ వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడింది. అవును నాయన, ఒకప్పుడు మేము ప్రభువా ఏ స్థలములో అయితే మేము ఇబ్బంది పడుతున్నామో, అది ఇబ్బంది అయినా, శ్రమ అయినా, కష్టమైనా, నిష్కారణంగా వచ్చిన వేదనైనా నీ చిత్తానికి లోబడితే అదే స్థలంలో ఘనపరిచేవాడవని, వర్ధిల్ల చేసేవాడవని, ఉన్నత స్థితికి నడిపించే దేవుడవని తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు కానీ నీ రాకడకు మేము సిద్ధపడ్డామా అనే ప్రధానమైన ప్రశ్నతో ఈ దినపు వాక్య ధ్యానమును ముగించడానికి కృప చూపించారు. స్తోత్రాలు ప్రభువా. దేనికి ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు మేము సిద్ధపడుతున్నాం, కానీ అత్యంత ప్రాముఖ్యమైనది నిత్య జీవాన్ని నిర్ణయించినది నీ రాకడ కొరకు అన్ని విధాలుగా సిద్ధపడి నీ రాకడలో నీ ఎదుట నిలవబడి బడా నమ్మకమైన దాసురాలు అనిపించుకునే కృప ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానం దయచేయండి. యుద్ధము ప్రభువా ఉధృతంగా జరుగుతుంది, దానిని తగ్గించండి ప్రభువా. సమాధానం దయచేయండి. నీ బిడ్డలందరికీ క్షేమము దయచేయండి. బలహీనలను బలపరచండి. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలము లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు అవ్వాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను, పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరితో, ప్రతి కుటుంబంలో ఉంచమని, శాంతి, సంతోషము, సమాధానము, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.